హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మిల్ మేకర్ గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను 3 కట్టల గోంగూరను తీసుకున్నాను. ఇలా వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకున్నానండి. 2 టైమ్స్ వాష్ చేసుకోండి. మంచిగా వేసుకుని ఇలా పక్కన గిన్నెలోకి పెట్టేసుకోండి. తర్వాత 3 కట్టలకి నేను 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి కూడా మంచిగా వాష్ చేసుకుని ఇలా తుంచుకొని పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద మనం పక్కన పెట్టుకునేవి గోంగూర పచ్చిమిర్చి పెట్టేశానండి. దానిలో 1/2 టేబుల్ స్పూను వాటర్ పోసానండి. తర్వాత పక్కన అదే స్టవ్ మీద హాట్ వాటర్ మరగబెట్టుకున్నాను. దానిలో కావాల్సిన మిల్ మేకర్ ముక్కలు చూసారు కదండి, ఇలా కొన్ని వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత చన్నీళ్ళతో కడిగేసేసి శుభ్రంగా ఇలా పిండుకోవాలండి. గట్టిగా పిండుకోవాలి, దానిలో తేమ ఉండకూడదు. ఇలా పిండుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిల్ మేకర్ ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి. దానిలో తర్వాత ఇందాక మనం గోంగూర ఉడకబెట్టుకున్నాం కదండి, అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని పేస్ట్ చేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో ఈ గోంగూర పేస్ట్ అనేది వేసి మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసుకోండి. దానిలో రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. వేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి. గోంగూర ఆయిల్లో ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి కదుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోండి. తర్వాత మనము ఫ్రై చేసుకున్నాం కదండి మిల్ మేకర్ ముక్కలు, అవి కూడా వేసుకొని మంచిగా కదుపుకొని మూత పెట్టుకోండి. దీనిలోకి 1 గ్లాసు వాటర్ పడుతుందండి, ఎందుకంటే థిక్గా ఉంటుంది కదా. 1 గ్లాసు వాటర్ వేసుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకోండి. తర్వాత మనకు కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి. మంచి టేస్టీ మిల్ మేకర్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.